తను నీ ఫ్రెండ్ నిత్య, ఇందులో తను తప్పేం లేదు. నేనే నీకు చెప్పదని చెప్పాను. చెప్తే నన్ను ఖచ్చితంగా రావద్దంటావు అని తెలుసు. నేను వెయిట్ చేస్తాను నిత్య. నీ కోపం తగ్గేంతవరకు నేను వెయిట్ చేస్తాను. ఈ ఒక్కరోజే కాదు, ఇంకెన్ని రోజులైనా సరే నీకోసం వెయిట్ చేస్తాను. నేను ఇక్కడికి నీతో మాట్లాడటానికే వచ్చాను, మాట్లాడకుండా వెళ్ళను. ప్రకాష్ ఏంట్రా? రాపోదాం. రే 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 ఇట్రా. ఇట్టా ఏరా దువ్వేమన్నట్టుగా? ఆల్మోస్ట్. అసలు సిగ్గు లేకుండా తను మాట్లాడేంత వరకు వెళ్ళన్నావు చూడు, అక్కడ బాగా నచ్చావురా. నువ్వు కూడా ఇగో చూపించి ఏమనొచ్చు కదరా. మనం వెనక్కి వెళ్ళి పీకేదే ఉంది, నాతో నేను కూడా తప్పితే. అరే కాలేజీలో 3 సంవత్సరాల్లో చూడగానే మీరు మాట్లాడేసుకున్నారా, పైగా ప్రేమలో కూడా పడ్డారు. ఇప్పుడు అదే జరుగుతుంది అనుకున్నాను రా. అసలు ఈ అమ్మాయిలు ఉన్నారే అన్ప్రెడిక్టబుల్ రా. అది సరే, ఎన్నాళ్ళని వెయిట్ చేస్తావు చెప్పు? 10 days? 20 రోజులైనా సరే. నన్ను కూడా వెయిట్ చేయమంటావా? లైఫ్ రా, వెయిట్ చేయలేవా? అది ఒరే, తొలి ప్రేమ లాంటి క్యూట్ లవ్ స్టోరీ కావాలని ఒక హీరో అడిగాడు రా. నేను వెళ్ళి అతను కథ చెప్పి వస్తాను రా. ఎవర్రా హీరో? ఆర్ నారాయణ మూర్తి. రే నిత్య అన్నీ వదిలేసి ఇక్కడికి వచ్చిందంట. వాట్ ఏ ఉమెన్ రా. జెన్నీ రాత్రంతా తన గురించే మాట్లాడుతుంది. నిత్య ఇక్కడికి వచ్చి 6 months అయ్యిందంట. సునామీ వచ్చిన 2 నెలలకే ఇక్కడికి వచ్చి ఇదంతా సెట్ చేసిందంటరా. ఇంటికి కూడా ఒక్కసారే వెళ్ళిందంట. 1 సంవత్సరంలో ఇవన్నీ సెట్ చేసి స్కూల్ ఫినిష్ చేసి అప్పుడు ఇంటికి వెళ్తుందంటరా. ఒరే నాకు తెలిసి ఇంకొక 1 year పడుతుంది అనుకుంటా. అప్పటి వరకు ఇలాగే వెయిట్ చేస్తూ ఉండు, నేను వచ్చి నేను చూసి వెళ్తుంటాను. జెనీ మీరు ఇక్కడే ఉండొచ్చు. యాక్చువల్లీ రూమ్స్ ఆర్ ఫ్రీ. నేను ఇది టీచర్స్ క్వార్టర్స్ అని ప్లాన్ చేసి పెట్టాను. కీస్ విత్ మీ. ఓకే రత్న. I'll give you. కమ్ బూత్ బంగ్లాలా ఉందేంట్రా, ఆడదయ్యాలు. వీళ్ళకి ఇదే కరెక్ట్. సరే చూద్దాం పద. రారా. లైట్ ఓకే పర్లేదురా, బాగానే ఉంది. నాట్ బ్యాడ్. రే ఇంకా ఎన్ని రోజులు పడుతుందో తను ఒప్పించడానికి? ఇక్కడే బెటరు, లేకపోతే డబ్బులు బొక్క. ఏంటి వరుణ్, ఎవ్రీథింగ్ ఓకే? ఓకే. తను ఎలా ఉంది? గుడ్. ఎప్పుడో కంప్యూటర్తోనే. తన ఈమెయిల్ ఐడి ఏంటి? nitya88@hotmail.com అంతేగా? అవును. అమ్మా 5 minutes. ఓకే. ఈమెయిల్స్ అన్ని నీకోసం 3 ఏళ్ల క్రితమే రాశాను నిత్య, కానీ ఇప్పటికి ధైర్యం వచ్చింది నీకు పంపించడానికి. చదువు. ఐ లవ్ యూ. నేను ఇదంతా ఎక్కువ ఆలోచించి రాయట్లేదు, ఎందుకంటే నువ్వు చదవని తెలుసు. అందుకే నేను పంపట్లేదు. కానీ ఏదో ఒక రోజు నువ్వు ఇదంతా చదువుతావు. ఆ రోజు నేనుంటాను నీ పక్కనే. చిన్న రూమ్, అందమైన రూమ్, నిన్ను కిటికీలోంచి తీసుకురావచ్చు. నిన్నెందుకు నాతో రావద్దని చెప్పాను నిత్య. ఐఎమ్ అ ఫూల్. పిచ్చి నాకు. ఇవాళ మొదటి రోజు, సంతోషంగా లేను. నువ్వు ఇక్కడ ఉండాల్సిందే, బాగుండేది. యాక్చువల్లీ నువ్వే ఉండాలి ఇక్కడ, నేను కాదు. నువ్వు నా మీద కోపంగా ఉన్నావు. నేను పంపించిన ఒక్క మెయిల్కి రిప్లై రాలేదు. అర్థమైంది, నన్ను మర్చిపోయావు కదా. నేను నీ లైఫ్లో లేను కదా. ఒక్క సైగ నిత్య, వచ్చేస్తా. ఎంత దూరమైనా సరే. ఎంత చేసావు నా కోసం. పిచ్చితానా, నా మీద నీకున్న ప్రేమ ఎంత, గట్టిగా కౌగిలించుకొని కూర్చున్న సమయానికి విలువ ఎంత. నేనే ఇక్కడ లవ్ అడ్వైస్. ఇక్కడ నాకు ఇచ్చిన పేరు లవర్. నా గ్యాంగ్ అందరికీ నీ గురించి తెలుసు. నవ్వుతున్నావా? నవ్వుకో. నువ్వు లేకపోయినా ఈ 2 ఏళ్ళు గడిచిపోతాయి నిత్య. కాకపోతే చాలా కష్టంగా. నేను ఎప్పుడేం చెప్పానా, చెప్పగలిగానా? నువ్వు ఎంత అందంగా ఉంటావో. పనిష్ మీ.
బట్ ప్లీజ్ ఫర్ శిక్షించు నిత్య, కానీ క్షమించు. అంతా గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హే పదరా పదా, నువ్వెక్కడ దొరికావురా బాబు? నా ఈమెయిల్స్ అన్ని చదివావా? 473 ఈమెయిల్స్ అన్నీ చదివాను. ఈ రాత్రంతా మేల్కొనే ఉన్నాను. ఏం చేస్తాను? పొద్దున కూడా నిద్ర రాలేదు. సారీ, నేను నిద్ర చెడగొట్టినందుకు. అండ్ థ్యాంక్ యూ చదివినందుకు. ఇంకా ఏం లేదు. అంటే ఈమెయిల్స్ చదివిన తర్వాత ఏం చేస్తాను? ఏం చెప్పాలి? ఇప్పుడు నువ్వు నాకు బాగా అర్థమయ్యావని చెప్పనా? నీ గురించి నాకు బాగా తెలుసు కదా వరుణ్, చెప్పడానికి ఏమీ లేదు. అవన్నీ అప్పుడే పంపించి ఉంటే బాగుండేది. నీ మనసులో నుంచి వచ్చిన మాటలని అనుకునేదాన్ని. అవన్నీ నా మనసులోంచి వచ్చిన మాటలు నిత్య. ఒక మంచి బుక్ చదువుతున్నట్టు అనిపించింది. నిన్ను వదిలి వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్కొక్క నిమిషం నువ్వే నిత్య, నువ్వు మాత్రమే. చదివిన వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను క్షమించు అంటానని అనుకున్నావా? తెలుసు, వెంటనే రావని తెలుసు, కానీ వస్తే బాగుంటుంది. వీడు నేను ఇక్కడే వెయిట్ చేస్తాం. అరే నేనా? హే జెన్నీ, రారా మామ వెళ్దాం. నీకేం కావాలి వరుణ్?